వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న కొన్ని టాపిక్స్ లాగానే ఏంటంటే ఇవాళ రేపు మనం చిన్న పిల్లలకి ఈవెన్ మనం ఏంటంటే 14-15 ఇయర్స్ పిల్లలకి కూడా అబ్బాయిలకి అమ్మాయిలు కూడా ఏంటంటే 2021 వచ్చేసరికి కూడా చాలామందికి ఎక్స్ట్రాడినరీ హెయిర్ లాస్ కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకు కారణం ఏంటి అంటే కనుక పిల్లల్లో కూడా ఈ చిన్నప్పుడు ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు హోమ్ కేరింగ్ తగ్గిపోయింది పిల్లలకి. ఈవెన్ మనకి 6 ఇయర్స్ 7 ఇయర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా పిల్లల్ని ఏంటంటే బోర్డింగ్ స్కూల్స్లో వేయడం, హాస్టల్స్లో ఉంచడం, ఎప్పుడో సెలవులకు రావడం, వాళ్ళు కూడా గెస్ట్లు అయిపోయారు. పిల్లలు కూడా ఇంట్లో మనకి గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నాం మనం వాళ్ళని. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చిన్న వయసులో వాళ్ళ బాల్యంలో కానీ ఆ చిన్న వయసులో పేరెంటల్ కేర్ తీసుకోవాల్సిన టైంలో కానీ పేరెంట్స్ ప్రొటెక్షన్ అవసరమైన టైంలో కూడా వాళ్ళు ఏంటంటే ఇన్సెక్యూరిటీ చాలామంది సఫర్ అవుతున్నారు. పిల్లలు కూడా సైకలాజికల్గా కూడా దే ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్ కానీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాయి. వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే చాలామంది చెప్తూ ఉంటారు కోల్పోతున్నారు ఆ బాల్యాన్ని కానీ అలాగా పేరెంటల్ కేర్ని కానీ కోల్పోతున్నారు ఈ చిన్న వయసులో. ఈ ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ వర్క్, ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలకి స్కూల్స్లో కూడా ఏ స్కూల్లో కూడా మనకి ప్లే గ్రౌండ్ అనేది లేదు, పిల్లలకి రిక్రియేషన్ లేదు, క్రాఫ్ట్స్ క్లాసులు ఉండవు, డ్రాయింగ్ క్లాసులు ఉండవు, అసలు గేమ్స్ అనేవి లేవు కరెక్ట్గా చెప్పాలి అంటే కూడా. సో వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి అసలు కంప్లీట్గా ఎప్పుడు కూడా చదువు ఉన్న 24 గంటల్లో కూడా పిల్లల్ని ఏంటంటే 14-16 అవర్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే ఉంచుతున్నారు. వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. ఎందుకు పొద్దున్న 4 నుంచి లేపేస్తున్నారు వాళ్ళని. సో ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే వాళ్ళ గ్రోత్ ఫేజ్లో ఎదుగుదల అంటే పిల్లలు ఎదిగే వయసులో కూడా వాళ్ళకి సరైన ఫుడ్ ఉండట్లేదు, సరైన నిద్ర కూడా ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా చాలామంది ఏంటంటే పేరెంట్స్ కూడా రికగ్నైజ్ చేయట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎంత విపరీతంగా పెరిగింది అంటే పిల్లల కంటే కూడా చదివే ముఖ్యం అనేలాగా అయిపోయింది మనకి. ఇవాళ రేపు వాళ్ళ ఇష్టాలకు కూడా ప్రమేయం లేదు. వాళ్ళు బలవంతంగా నువ్వు చదవాల్సిందే, పలానా ఐఏఎస్ చదవాలి, లేదంటే ఐపీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనే ప్రెషర్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెట్టడం వల్ల ఏంటంటే అదొక మేనియాలాగా అయిపోయింది. కానీ మన పిల్లలకి ఏది ఇష్టం అది కాకుండా వేరే కోర్సులు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైనట్టు ఒక డ్రాయింగ్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, వేరే క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి మనకి. లలిత కళలు అంటాము, అలాగే సింగింగ్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఏంటంటే పిల్లల ఇష్టాలు అనేది అసలు పోయింది. పూర్వం మన జనరేషన్ అప్పటికంటే కూడా ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ద క్రీమ్, అంతే. లైఫ్లో తప్పితే ఇంక జీవితమే లేదు, వాడికి ఇంకా అసలు లైఫే లేదు అన్నట్టుగా అయిపోయింది. దానివల్ల ఏంటంటే పిల్లలు కూడా చిన్న వయసు నుంచి సరైన ఫుడ్ లేకపోవడం కానీ, నిద్ర లేకపోవడము, హాస్టల్స్లో ఉండటము, ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఈవెన్ మనకి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా హెయిర్ లాస్తో డే టు డే లైఫ్లో చాలామంది కంప్లైంట్ వస్తూ ఉంటారు. సో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎవరికైనా సరే ముందు పిల్లలకి మనం కౌన్సిలింగ్ చేయాలంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళ పిల్లలకి ఏం కావాలనేది. సో డెఫినెట్గా దే హ్యావ్ టు గివ్ గుడ్ కేర్. వాళ్ళు పర్సనల్గా పిల్లలతో స్పెండ్ చేయడం కానీ, న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పడం కానీ, ఏది తింటే మంచిదనేది చెప్పడం కానీ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అలాగే మనకి రక్తహీనత ఉండకుండా ఉండాలి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి తగ్గించుకోవాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళు రేపు ఇంట్లో తయారు చేసిన హోమ్ ఫుడ్ కంటే కూడా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయ్యారు. సో పిజ్జాలు అంటారు, బర్గర్లు అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. సో వాటన్నిటిలో మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి. వాళ్ళ ఫుడ్ మెటీరియల్ కూడా ఏంటంటే కంప్లీట్ స్వచ్ఛమైంది కాదు, వాటిలో కూడా చాలా కల్తీలు ఉంటాయి. అలాంటివన్నీ వాడటం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి న్యాచురల్గా ఉండే ఆకలి అనేది చచ్చిపోవడం జరుగుతుంది. అలాగే అలాంటి అరగాలన్నా చేయాలన్నా కూడా మనకి బాడీలో డైజెస్ట్ అవ్వాలన్నా కూడా 2-3 డేస్ పడుతుంది. సో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది అంటే పౌష్టికాహారం అంటాం కరెక్ట్గా మనం తెలుగులో చెప్పాలంటే. అంటే దానిలో మనం నిజంగా చెప్పాలంటే పిల్లలకు ఆ వయసులో అందాల్సింది ఏంటంటే ప్రతిరోజు గుడ్డు కానీ, పప్పు కానీ, ఆకుకూరలు కానీ, అలాగా మనకి మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, అలాగే గింజలు మనకి ఏంటంటే స్ప్రౌట్స్ కానీ, అది పెసలు అవ్వచ్చు, శనగలు అవ్వచ్చు, మొలకలు కానీ, ఖర్జూరం కానీ, ఇలాంటివి ఏంటంటే డెఫినెట్గా దైనందిక జీవితంలో పిల్లలందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రోత్ ఫేజ్లో మనకు అందవలసిందే. కానీ ఇవన్నీ కూడా పర్టికులర్గా మనకి హాస్టల్స్లో ఇవ్వటం అనేది జరగదు. పిల్లలు ఎంతవరకు తింటారో కూడా తెలియదు ఇచ్చినా కూడా. సో ఇవి ఇంట్లో మనం ఉండి కేర్ తీసుకుని పెట్టాల్సిన ఆహార పదార్థాలే కానీ బయట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో అందువల్ల ఏంటంటే పిల్లలకి ముందు మనం చెప్పాలి, పలానా తినండి అని ప్రెషర్ చేసే ముందు ఏంటంటే పేరెంట్స్ ముందు చెప్పాలి. దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అనమాట. ముందు వాళ్ళు ఎడ్యుకేట్ అయితేనే పిల్లలకు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి కూడా అదన్నీ వాళ్ళు చెప్పుకుంటారు. సో ఏది తినాలి, ఏది మీకు కావాలి, ఏది తింటే మనకి హెల్ప్, బాడీకి హెల్ప్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎపిటైట్ సప్రెస్ చేయడానికి చాలా ఉంటాయి ఆకలి తగ్గించడానికి. కానీ నిజంగా బాడీకి ఏం కావాలనేది కరెక్ట్గా పేరెంట్స్ తెలిసి వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా మనం అది చెప్పుకుంటూ ఉంటేనే 18 తర్వాత కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ రేపు బయట అట్రాక్షన్స్ చాలా పెరిగిపోయినాయి. పిల్లల్ని మనం ఏమి ఒకదాగా కంట్రోల్ చేసే రోజులైతే లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏది నీకు మంచిది,
ఏది నీకు మంచిది కాదు అనేది చిన్న వయసు నుంచి మన ఈవెన్ 3 years 4 years దగ్గర నుంచి కూడా మనం వాళ్ళకి ఇంకల్కేట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా వాళ్ళు రేపు మనకి బెస్ట్ లైఫ్ బెస్ట్ కిడ్స్ అవ్వగలుగుతారు, అలాగే బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వగలుగుతారు. సో అందువల్ల ఏంటంటే మనం ఈ టీనేజ్ పిల్లల్లో కామన్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువ సఫర్ అవుతున్నారు. మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే స్ట్రెస్, ఈ చదువు ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి, ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ర్యాంక్స్, ఈ స్ట్రెస్ అది కాలేజ్లో పెట్టని పిల్లలు అవని పేరెంట్స్ అవని కూడా అది వాళ్ళు ఏంటంటే పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేక లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా ఏంటంటే మోస్ట్ కామన్గా మనకి 13-14 years నుంచి కూడా పిల్లల్లో మనకి బాగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం గ్రోత్ అనేది. అలాగే పర్టికులర్ అమ్మాయిల విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే ప్యూబర్టీ అడాల్సెంట్ ఏజ్ అంటాం, గ్రోత్ ఫేజ్ అంటాం. ఆ బాడీలో చేంజెస్ కానీ ఇవన్నీ కూడా జరిగే టైం కాబట్టి గ్రోత్ ఫేజ్లో ఈ అమ్మాయిలు కూడా ఏంటంటే సైకిల్గా ఋతుక్రమం ఇలాంటి స్టార్ట్ అవటం వల్ల కూడా ఏంటంటే ఎక్కువ మంది హెయిర్ లాస్కి వెళ్తున్నారు. అలాగే ఏంటంటే ఆ టైంలో వాళ్ళు తెలియక ఏంటంటే సరైన ప్రాపర్ కేర్ ఇవ్వక, ఎందుకంటే రక్తహీనత కామన్గా ఉంటుంది, పిల్లలు సరిగ్గా తినక ఫుడ్ మీద వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వగా బాగా తింటే ఏదో లావ్ అయిపోతామని చెప్పి తింటేనే లావ్ అవుతామని ఒక మిస్కాన్సెప్షన్ ఒకటి ఉంది ఎక్కువగా అమ్మాయిల్లో కూడా. అందువల్ల ఏంటంటే వాళ్ళ అసలు ఆహారం బాగా తగ్గించి తీసుకోవడం, ఏది చిన్న వయసు నుంచే ఈవెన్ 13-14 years నుంచే కూడా గ్రోత్ ఫేజ్లోనే వాళ్ళు డైటింగ్ చేయడం, డైట్ రిస్ట్రిక్షన్ తీసుకోవడం, ఏమి తినకుండా ఉంటే పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బాగా పోషకాహార లోపం అనేది ఈవెన్ మనకి ఈ 12 years 13 years నుంచి ఆడపిల్లల్లో కూడా చాలా ఎక్కువ మందిలో మనం చూస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఈ తర్వాత వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అవడం కానీ, రక్తహీనత ఎనీమియా తోటి వాళ్ళు ఏంటంటే చాలా చిన్న వయసులోనే ఈ కంప్లైంట్స్ అన్నీ ల్యాండ్ అవుతున్నాయి. అంటే హెయిర్ ఫాల్తో పాటు ఏంటంటే మనిషి వీక్ అయిపోవడం కానీ, గ్రోత్ ఫేజ్ తగ్గిపోవడం కానీ, ఆలోచన శక్తి తగ్గడం, బాగా లెథార్జిక్గా అయిపోవడం, అంటే బాగా విపరీతంగా నీరసించిపోవడం, చిన్న చిన్న కంప్లైంట్స్ వచ్చినా తట్టుకోలేకపోవడం, అంటే రెసిస్టెన్స్ మనిషిలో ఏంటంటే రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. సో అందుకని ఏంటంటే ఈ గ్రోత్ ఫేజ్లో పిల్లలకి స్ట్రెస్ తగ్గించాలి, వాళ్ళకి ప్రాపర్గా ఆహారం ఇవ్వాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, తగినంత నిద్ర ఉండాలి, వాళ్ళ వయసుకు తగినంత నిద్ర ఉండాలి, ఆహారం ఉండాలి. లేదు తెలియకపోతే కనుక పిల్లలు సఫర్ అవుతుంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా ఏంటంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అవి మందుల రూపంలో కానీ ఆహారం రూపంలో కానీ పిల్లలకి తప్పనిసరిగా ఇస్తేనే పోషకాహారం వాళ్ళు అన్ని రకాలుగా ఇట్లాంటి ఛాలెంజెస్ చదువు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, అన్నీ తట్టుకోగలుగుతారు వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.